మెగా డాటర్ నిహారిక వ్యక్తిగత జీవితం గురించి అందరికీ తెలిసిన విషయమే. తొలుత టీవీ షోల్లో హోస్ట్గా కనిపించిన నిహారిక తర్వాత వెండితెర మీద హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఒక మనసు, సూర్యకాంతం, హ్యాపీ వెడ్డింగ్ వంటి సినిమాల్లో నటించినప్పటికీ నిహారికకు తగిన గుర్తింపు రాలేదు. ఆమె కెరీర్లో ఇప్పటి వరకు ఒక్క హిట్ కూడా లేదు. దీంతో పెళ్లిపీటలెక్కింది. చైతన్యను ప్రేమించి పెళ్లాడింది. అయితే మెగా డాటర్ భర్త చైతన్యతో కాపురాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేకపోయింది. వివాహం అనంతరం పలు వివాదాల్లో చిక్కుకుంది నిహారిక. దీంతో తమ వైవాహిక బంధానికి అతి తక్కువ కాలంలోనే గుడ్ బై చెప్పింది. భర్తకు విడాకులిచ్చి మెగా అభిమానులకు గట్టి షాకే ఇచ్చింది. అయితే ఆ సమయంలో నిహారికను నెటిజన్లు ఘోరంగానే ట్రోల్ చేశారు. విడాకులు తీసుకోవటంలో నిహారికదే తప్పని సోషల్ మీడియాలో ప్రచారం కూడా జరిగింది. తనపై వస్తున్న ప్రచారం గురించి నిహారిక పెద్దగా ఎప్పుడూ స్పందించలేదు. తన జీవితంలో విడాకులు అనుకోకుండా జరిగిపోయిందంటూ ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. తాజాగా నిహారిక పెళ్లి విడాకులపై తండ్రి నాగబాబు ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. నిహారిక పెళ్లి విషయంలో మేము పొరపాటు చేశాం. మేము వారిని సరిగ్గా అంచనా వేయలేకపోయాం. వారికి సింక్ అవ్వలేదు. మ్యూచువల్గా ఇద్దరు విడిపోయారని నాగబాబు తెలిపారు. నిహారిక పెళ్లి విషయంలో అబ్బాయిని చూపించింది మేమే తప్ప ఆమె మద్దతుతో మేం చేయలేదు. మేం చెప్పాము, ఓకే అన్నట్లు అంతే. ఇష్టంతోనే పెళ్లి చేసుకుంది, కానీ అది తన సొంత ఇష్టం కాదని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు ఒక అబ్బాయి అమ్మాయి కలిసి పెళ్లి చేసుకున్నారు. వారు జీవితాంతం కలిసి ఉండాలా వద్దా అనేది వాళ్ల జడ్జిమెంట్. వాళ్లు వద్దనుకున్నారు, విడిపోయారని నాగబాబు తెలిపారు. వారిద్దరి బంధంలో తాను ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని, విడిపోవాలని నిహారిక నిర్ణయాన్ని తాను అంగీకరించానని చెప్పారు. నిహారిక అడిగింది, ఆమె విడిపోతాను అంది. ఓకే అని చెప్పాను. మర్యాదపూర్వకంగానే విడిపోయారని నాగబాబు తెలిపారు. పిల్లల విషయాల్లో తాము ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని, భవిష్యత్తులో కూడా చేసుకోనని నాగబాబు స్పష్టం చేశారు. నిహారిక ప్రస్తుతం తన ప్రొడక్షన్ హౌస్ని స్థాపించి ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని, భవిష్యత్తులో ఆమె మరొకరిని కలుసుకుని పెళ్లి చేసుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.